వెళ్ళిన సందర్భంలో బెనిఫిట్స్ పిల్లల కోరిక మేరకు ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన పేద కుటుంబంలో ఒక ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి ఒక మామూలు జాబ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఉంటుండే ఆ దేవుడు ఆయన మీద చిన్నచూపి చూసి ఆయన లివర్ ఖరాబ్ కావడం, చనిపోయిన రేవతి లివర్ ఇచ్చి తన భర్తను బతికించుకొని ఏదో కాలం వెలిపించుకుంటూ బయట మార్కెట్లో అప్పులు ఉన్నా నెలకు 30,000 పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తూ పిల్లల కోరిక మేరకు ఆ రోజు సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్స్ 2వ తారీఖు చిక్కడపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3వ తారీఖు రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు రాకూడదని చెప్పి రిటర్న్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే 4వ తారీఖు రోజు 9:30కి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం ఒకటేసారి ఆయన కార్మాయి విత్ బౌన్సర్స్, అంటే మీకు తెలుసుగా ఉన్న బౌన్సర్స్ పెట్టుకుంటారు హీరోలు, ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం, ఆ గేట్ తీయగానే వేలాది మందిగా చిక్కటిపల్లి చౌరస్తా అంటే 10-20 సినిమా థియేటర్లు ఉంటాయి, ఎప్పుడు హోటల్స్ ఉంటాయి, రష్ ఉంటుంది. ఆయనతో పాటు అందరు మీద పడడం, ఆయనపై బాల్కనీలో కూర్చోవడం, ఆ తొక్కిసలాటలో రేవతి కొడుకు కింద పడిపోవడం, ఆమె వెంబడి ఆన్ ది స్పాట్లో చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కనీలో వెళ్ళి సినిమా చూడడం. ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్ బయట క్రౌడ్ బాగాలేదు ఇంకా కంట్రోల్ అవుతలేదని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ జీప్లో చెయ్యుకుంటూ వచ్చిండ్రు. ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది, కుమారుడు కోమాలోకి వెళ్ళిపోయిండు.